చూడండి, మధ్యప్రాచ్యంలో జరిగే ఒక సంఘర్షణ ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా తలకిందులు చేయగలదో తెలుసా? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే. హార్మోజ్ జలసంధిపై ఇరాన్ ఎలా పట్టు సాధించింది, దీనివల్ల మనందరిపై ఎలాంటి ప్రభావం పడుతోంది వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలాంటి ఒక దారిని అకస్మాత్తుగా మూసేస్తే ఏం జరుగుతుంది? ఇది ఏదో ఊహాజనిత ప్రశ్న కాదు. ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని ఎంత పెద్ద ప్రమాదంలోకి నెడుతున్నాయో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు. ఈ నెంబర్లు చూస్తే చాలు, పరిస్థితి ఎంత సీరియస్ అయిపోయిందో అర్థమవుతుంది. ఈ సంక్షోభానికి ముందు హార్ముజ్ జలసంధి నుంచి రోజుకి 100కు పైగా నౌకలు వెళ్లేవి. 100కు పైగా! మరిప్పుడు ఆ సంఖ్య సింగిల్ డిజిట్స్కి, అంటే ఒకే అంకెకు పడిపోయింది. ఇది దాదాపు ఆ దారిని మూసేసినట్టే లెక్క కదా. సరే, ఈ పరిణామం ఎందుకంత ముఖ్యం? ఇది తెలియాలంటే ముందుగా అసలీ జలమార్గం ప్రపంచానికి ఎందుకంత కీలకమో మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు అంత రద్దీగా ఉండే ఈ దారి ఇప్పుడు ఎందుకు ఇలా నిర్మానుష్యంగా మారిపోయింది? అసలు ఈ హార్మూజ్ జలసంధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది పర్షియన్ గల్ఫ్ని సముద్రంతో కలిపి ఒక చిన్న ఇరుకైన దారి అనమాట. కానీ దీని ప్రాముఖ్యత ఎంత పెద్దదంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయిల్, గ్యాస్ ట్రేడ్లో ఏకంగా 20%, అంటే 1/5 ఇటునుంచే వెళ్లాలి. అందుకే దీన్ని కేవలం ఒక జలమార్గం అనలేం. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్కి ఒక రకంగా జీవనాడిలాంటిది. అయితే ఈ దారి అందరికీ మూసుకుపోలేదు. ఇక్కడే ఇరాన్ ఒక కొత్త, చాలా సెలెక్టివ్ పాలసీని అమలు చేస్తోంది. దాన్ని వాళ్ళు ఫ్రెండ్లీ నేషన్స్ పాస్ అని పిలుస్తున్నారు. మరి ఎవరికీ పాస్ దొరుకుతోంది? ఇప్పుడు ఇరాన్ అధికారికంగా ఏం చెబుతుందో చూద్దాం. వాళ్ల ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాఘీ ఏమన్నారంటే, హార్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్ సముద్ర జలాల్లో ఉంది, కాబట్టి అక్కడ మా సార్వభౌమాధికారం ఉంది అంటే వాళ్లు దీన్ని ఒక దిగ్బంధనంగా కాకుండా తమ సార్వభౌమ అధికారాన్ని నిరూపించుకోవడంగా చూపిస్తున్నారు. మరి ఈ స్పెషల్ పాస్ ఎవరికిస్తున్నారు? టెహ్రాన్ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. వాళ్ల స్నేహపూర్వక దేశాల లిస్టులో చైనా, రష్యా, భారతదేశం, ఇరాక్, పాకిస్తానున్నాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది ఇది కేవలం ఒక నిర్ణయం కాదో, ఒక వ్యూహాత్మక ఎంపిక అని. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆల్రెడీ ఆచరణలోకొచ్చేసింది. ఇక్కడ చూస్తున్నది ఇండియాలోని మంగుళూరులో అపోలో ఓషన్ అనే ట్యాంకర్ సరుకు దించుతున్న దృశ్యం. ఆ సరుకు శివాలిక్ అనే నౌక నుంచి వచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం జలసంధిని దాటేందుకు పర్మిషన్ పొందిన మొదటి ఇండియన్ షిప్స్లో ఇది ఒకటి. అంటే ఈ పాలసీ ఇప్పటికే అమల్లోకొచ్చేసింది. ఇప్పుడసలు వివాదమేంటో చూద్దాం. ఇది నిజంగా సార్వభౌమాధికారం కోసమేనా, లేక తెరవెనకింకేదైనా కథ నడుస్తోందా? ఎందుకంటే ఈ ప్రయాణానికి చెల్లించాల్సిన మూల్యం గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనకు 2 వర్షన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇరానేమో ఇది మా హక్కు, మా స్నేహితులకు మేం దారిస్తున్నాం అంతే అంటోంది. కాని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే జీసీసీ దేశాలు మాత్రం అబ్బే అదంతా ఉత్తదే, ఇరాన్ అక్కడొక టోల్ బూత్ పెట్టేసింది, దారి కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని ఆరోపిస్తున్నాయి. సో ఇక్కడ కీలకమైన విషయమేంటంటే జీసీసీ వాదనకు సపోర్ట్గా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక ప్రముఖ సముద్రయాన డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ ఏం రిపోర్ట్ చేసిందంటే కనీసం 2 షిప్లు ఆ దారిలో వెళ్లడానికి ఆల్రెడీ పే చేశాయట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్లు చైనా కరెన్సీ అయిన యువాన్లో పేమెంట్ చేశారని కూడా తెలిసింది. అయితే ఈ సమస్య కేవలం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దీని ప్రభావాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఎకానమీపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నంబర్ చూడండి, $104. ఇదేంటంటే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర. ఈ సంక్షోభం యొక్క ప్రత్యక్ష పర్యావసానం ఇది. ఈ నంబర్ మనందరి జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ చార్టు చూస్తే మనకు ఆ పెరుగుదల ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఫిబ్రవరి 28న ఈ గొడవ మొదలైనప్పుడు ఆయిల్ ధర బ్యారెల్కి $74 దగ్గర ఉండేది. కాని ఇప్పుడు అది $104కు చేరింది. అంటే కేవలం కొన్ని వారాల్లోనే ఏకంగా 40% పెరిగింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద భారం. ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా ఆసియా సప్లై చైన్పై చాలా ఒత్తిడి పెంచుతోంది. ప్లాస్టిక్స్ తయారీకి వాడే నాఫ్తాకు కొరత ఏర్పడింది. కాస్మెటిక్స్ కంపెనీలు ప్లాస్టిక్ రెసిన్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇండియాలో అయితే బాటిల్డ్ వాటర్ ధర కూడా పెరుగుతోంది. ఇక చైనా బొమ్మల తయారీదారులు ముడిసరుకు ధరలు పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అంటే చూడండి, దీని ప్రభావం మన రోజువారీ వస్తువుల మీద ఎలా పడుతోందో. ఇదంతా మనల్ని ఒక చివరి, చాలా కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ కీలకమైన దారిపై ఇరాన్ సాధించిన ఈ కంట్రోల్ కేవలం ఈ యుద్ధ సమయంలో ఒక తాత్కాలిక ఎత్తుగడనా, లేక ప్రపంచ శక్తి సంతులనంలో ఒక శాశ్వతమైన మార్పుకో ఇది ఆరంభమా? మనం దేన్ని చూస్తున్నాం? మీరేమనుకుంటున్నారు?